భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో గుణపాలు దించుతూ సౌతాంప్టన్ మైదానం వేదికగా జరిగిన 5వ టీ20లో కూడా ఇంగ్లాండ్ చేతిలో 56 పరుగుల తేడాతో టీమిండియా దారుణమైన ఓటమిని చవిచూసింది. 5వ మ్యాచ్లో అయినా గెలిచి పరువు కాపాడుకుంటారేమో అని అనుకుంటే అది ఉంటే కదా పోవడానికి అనేలా చెత్త ఆటతో అయ్యర్ సేన తీవ్రంగా నిరాశపరిచింది. తమ సొంత గడ్డపై సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ ఇండియాకు మాత్రం పీడకలను మిగిల్చింది. విదేశీ గడ్డపై మన సింహాలు గర్జిస్తాయనుకుంటే పిల్లుల్లా మారిపోయి తోకముడిచారు. ఇంగ్లాండ్ జట్టు మన వాళ్లను సర్ఫెక్సర్ లో వేసి ఉతికినట్లు ఉతికారేసింది. మన వాళ్ళేమో ఎండిపోయిన మొహాలేసుకొని ఇంటిదారి పట్టారు. ఇండియా టీ20 క్రికెట్ చరిత్రలో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను కోల్పోవడం ఇది రెండవసారి. గతంలో 2023లో వెస్టిండీస్ చేతిలో మొదటిసారి ఓడిపోయింది. కానీ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో క్లీన్ స్వీప్ అవ్వడం మాత్రం ఇదే మొదటిసారి. పుండు మీద కారం చల్లినట్లు ఈ ఓటమితో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇండియా నెంబర్ 1 స్థానాన్ని కోల్పోగా ఆ సింహాసనాన్ని ఇంగ్లాండ్ లాగేసుకుంది. అయితే సామాజిక మాధ్యమాల్లో అలానే కొంతమంది విశ్లేషకులు ఒక అనవసరమైన భయాన్ని సృష్టిస్తున్నారు. అదేంటంటే ఈ వరుస ఓటముల వల్ల రాబోయే ఒలింపిక్స్ కు ఇండియా క్వాలిఫై కాదని ఒకటే గోల చేస్తున్నారు. కానీ లాజిక్ గా ఆలోచిస్తే అందులో ఎలాంటి నిజం లేదు. ఏషియా ఖండం నుండి మనకు ఏకైక పోటీదారు పాకిస్తాన్ మాత్రమే. మన క్వాలిఫికేషన్ సమయానికి ఇంకా 17 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అందులో 9 మ్యాచ్లు ఓడిపోతే తప్ప మనకు ఒలింపిక్స్ అర్హత ప్రమాదంలో పడదు. పైగా పాకిస్తాన్ కు ఏడాది ఒక్క టీ20 ద్వైపాక్షిక సిరీస్ కూడా లేదు. కాబట్టి ప్రస్తుతానికి మనకు ఒలింపిక్స్ బెంగ లేదు. కానీ ఇప్పటికైనా ఈ ఓటములకు చెక్ పెట్టాలి, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ ఆఖరి మ్యాచ్ లో కూడా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచాడు. వరుసగా 7వసారి టాస్ గెలిచి టీ20లలో ఎంఎస్ ధోని పేరిట ఉన్న అరుదైన సుదీర్ఘమైన టాస్ రికార్డును అయ్యర్ సమన్ చేశాడు. కానీ ఏం లాభం? టాస్ గెలిచిన అదృష్టం మ్యాచ్ గెలవడంలో ఏమాత్రం కనిపించలేదు. ఆ రికార్డును మోయడం ఒక కెప్టెన్ గా అయ్యర్కు ఏమాత్రం సంతోషాన్ని ఇచ్చి ఉండదు. అసలు ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోతుందని ఇంగ్లాండ్ బ్యాటింగ్ ముగిసిన వెంటనే బోర్డు మీద 257 పరుగుల ఆకాశమంత స్కోరు చూసినప్పుడే సగటు అభిమానికి స్పష్టంగా అర్థమైపోయింది. అయితే ఈ దారుణమైన పరిస్థితికి కేవలం మైదానంలో ఆడుతున్న ఆటగాళ్లను మాత్రమే బలిపశువులను చేయడం ఎంత మాత్రం సబబు కాదు. డబ్బే పరమావధిగా బీసీసీఐ అనుసరిస్తున్న చెత్త వ్యూహాలు, ఫ్లాట్ పిచ్ల సంస్కృతి టీమిండియా పాలిట శాపంగా మారుతున్నాయి. భారత గడ్డపై జరిగే దేశవాళీ క్రికెట్, ఐపీఎల్, ద్వైపాక్షిక సిరీస్ల వరకు కేవలం బ్యాటర్లకు మాత్రమే పట్టం కడుతూ మైదానంలో సిక్సర్ల వర్షం కురిస్తేనే ఫ్యాన్స్ టీవీలకు అతుక్కపోతారని ఒక చెత్త మైండ్ సెట్ తో బ్యాటింగ్ పిచ్లను తయారు చేస్తున్నారు. దీనికి తోడు ఐపీఎల్ లో కొత్తగా తీసుకొచ్చిన ఆ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మన ఆల్రౌండర్ల పాలిట ఉరితాడులా మారింది. పూర్తి స్థాయిలో బౌలింగ్, బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉండకపోవడం, సరైన ప్రాక్టీస్ లేకపోవడంతో శివం డూబే, సూర్యాంశ్ షెట్గే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు పూర్తి స్థాయి ఆల్రౌండర్లుగా ఎదగలేకపోతున్నారు. బీసీసీఐ తీసుకుంటున్న చాలా చెత్త నిర్ణయాల కారణంగా విదేశీ గడ్డ మీద కాస్త కష్టమైన పిచ్ కనపడగానే మన వాళ్ళు కాళ్ళు వణికిపోతున్నాయి. ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటలేక, అటు బౌలింగ్ లో వికెట్లు తీయలేక, ఆల్రౌండ్ ప్రదర్శన చేయలేక బెంబేలెత్తిపోతున్నారు, ఓటమి పాలవుతున్నారు. కేవలం ఆటగాళ్లను, కోచింగ్ సిబ్బందిని మార్చడం కాదు, ముందు దేశవాళీ పిచ్ల తయారీలో ప్రక్షాళన జరగాలి. అప్పుడే మళ్ళీ టీమిండియా పాత వైభవాన్ని చూస్తుంది. ఇక సౌతాంప్టన్ మైదానంలో మన బౌలర్ల చెత్త బౌలింగ్, అలానే ఫీల్డర్ల ఫీల్డింగ్ విన్యాసాలు చూస్తే వద్దన్నా కూడా అభిమానులకు బీపీ పెరుగుతుంది, కోపంతో కళ్ళు ఎర్రబడతాయి. అసలు ఏ దశలోనూ ఇంగ్లాండ్ బ్యాటర్లను నిలువరించలేకపోయిన మన బౌలర్లు రికార్డు స్థాయిలో ఏకంగా 5 ఓవర్లలో 20కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. పిన్ మాంత్రికుడు అనుకున్న అక్షర్ పటేల్ 4 ఓవర్లలో అక్షరాల 63 పరుగులు ఇచ్చి తన కెరియర్ లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకోగా, యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ కూడా 60 పరుగులతో ఇంగ్లాండ్ బ్యాటర్లకు పరుగుల వరద పారించాడు. ఈ సిరీస్ లో మన స్పిన్నర్లు 11.80 ఎకానమీతో బౌలింగ్ చేశారంటేనే వాళ్ళ బౌలింగ్ ఎంత పదును లేకుండా ఉందో, మధ్య ఓవర్లలో వికెట్లు తీయడం ఎంతలా విఫలమయ్యారో అర్థం చేసుకోవచ్చు. బౌలర్లు ఇలా ఉంటే ఫీల్డర్లు కూడా మేమేమి తక్కువ తెలియలేదన్నట్లు రెచ్చిపోయారు. గాల్లోకి లేచిన బంతిని క్యాచ్ పట్టడం మర్చిపోయి విఐపి గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకుల్లా చూస్తూ నిలబడ్డారు. పవర్ ప్లేలో 6వ ఓవర్లో కేవలం 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు హ్యారీ బ్రూక్ ఇచ్చిన అత్యంత సులువైన క్యాచ్ ను అంచనా వేయడంలో దూబే ఘోరంగా విఫలమయ్యాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే కథ వేరేలాగా ఉండేదేమో. కానీ ఆ ఒక్క లైఫ్ ఇచ్చిన పాపానికి బ్రూక్ ఏకంగా 95 పరుగులు బాది మన కొంప ముంచాడు. సూర్యాంశ్ షెట్గే, ఇషాన్ కిషన్ కూడా క్యాచ్లను జారవిడిచారు. బౌండరీ లైన్ వద్ద కూడా టీమిండియా ఫీల్డర్లు తరచూ తడబడుతున్నారు. ఈ రోజు అదే జరిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ త్వరగానే పెవిలియన్ చేరినా ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఇంగ్లాండ్ వీరులు జోస్ బట్లర్ మరియు హ్యారీ బ్రూక్ ఇద్దరూ కలిసి మైదానంలో పరుగుల ప్రళయం సృష్టించారు. భారత బౌలర్ల నెత్తురు తాగే రాక్షసుల్లా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. బ్రూక్ మొదటి బంతి నుంచే గేర్ మార్చి కేవలం 19 బంతుల్లోనే అగ్నిపర్వతంలా బద్దలవుతూ
హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కెమెరూన్ గ్రీన్, జాకబ్ బెథెల్ లాంటి విధ్వంసకర ఆటగాళ్ల సరసన భారత్ పై వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 45 బంతులు ఆడిన బ్రూక్ అజేయంగా 95 పరుగులు చేసి టీమిండియాపై అత్యధిక స్కోరుని నమోదు చేశాడు. మరోవైపు నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బట్లర్ 50 పరుగులు దాటాక విశ్వరూపం చూపించాడు. కేవలం 24 బంతుల్లో 12 ఫోర్లు, 8 కళ్ళు చెదిరే సిక్సర్లతో 131 పరుగులు చేసి టీ20లలో భారత్ పై ఒక బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు రికార్డును తన పేరు మీద సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. బట్లర్ టీ20 కెరియర్ లో కూడా ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. దాదాపు 18 ఇన్నింగ్స్ల తర్వాత ఈ మ్యాచ్ లో బట్లర్ అర్ధ సెంచరీ చేశాడు. ఆ తర్వాత సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. దీనిని బట్టి మన వాళ్ళ బౌలింగ్ ఎంత నాసిరకంగా చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బట్లర్, బ్రూక్ కలిసి రెండో వికెట్ కు ఏకంగా 237 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి గతంలో సంజు శాంసన్, తిలక్ వర్మల పేరిట ఉన్న రికార్డును బద్దలుగొట్టారు. ఏకంగా 17 సిక్సర్లు సమర్పించుకున్న భారత బౌలర్ల పుణ్యమా అని ఇంగ్లాండ్ జట్టు 257 పరుగుల పర్వతాన్ని ఇండియాకు నిర్దేశించి మన ముందు ఒక అసాధ్యమైన సవాలును నిలిపింది. ఇంతటి కళ్ళు చెదిరే భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే దెబ్బపడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 3 పరుగులకే ఆర్చర్ బౌలింగ్ వేగాన్ని, బౌన్స్ ను అర్థం చేసుకోలేక క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ చాలా చెత్తగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒకప్పుడు వైల్డ్ ఫైర్ లా ఆడే అభిషేక్ ఇప్పుడు పూర్తిగా ఒక ఫ్లవర్ లా మారిపోయాడు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత కూడా భారత బ్యాటర్లు కొద్దిసేపు అదరగొట్టినా చివరికి వచ్చేసరికి పెరిగిన రన్ రేట్ ఒత్తిడికి తట్టుకోలేక పేకమేడలా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పగూలింది. ఆర్చర్, జో స్టంగ్ బౌలింగ్ లో ఓపెనర్ సంజు శాంసన్ అద్భుతమైన సిక్సర్లు, ఫోర్లతో శివతాండవం చేశాడు. కాసేపటికే 14 బంతుల్లో 27 పరుగులు చేసి ఊపు మీద కనిపించిన శాంసన్ కూడా శామ్ కరన్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, కెప్టెన్ అయ్యర్ కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి కాస్త వేగంగానే బ్యాటింగ్ చేశారు. దీంతో భారత శిబిరంలో గెలుపుపై కాస్త ఆశలు రేగాయి. కానీ ఆ తర్వాత భారత బ్యాటర్లు ఊహించిన విధంగా అంత బాగా బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో రిక్వైర్డ్ రన్ రేట్ 15 దాటంతో ఒక అదృశ్య భారం వాళ్ళ భుజాలపై పడింది. ఆ ఒత్తిడికి తలొగ్గిన అయ్యర్ 15 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ అవ్వగా అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ 35 బంతుల్లో 56 పరుగులు చేసి రషీద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక క్రీజ్ లోకి వచ్చిన శివం డూబే షార్ట్ బంతులను ఎదుర్కోలేక అగచాట్లు పడుతూ 14 పరుగులకే చేతులెత్తేశాడు. కానీ ఒకవైపు వికెట్లు పడుతున్న తిలక్ వర్మ మాత్రం ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. విల్ జాక్స్, ఆర్చర్ బౌలింగ్ లో భారీ సిక్సర్లు బాదుతూ కేవలం 24 బంతుల్లోనే ఇంగ్లాండ్ గడ్డపై భారత్ తరపున రెండవ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసి సత్తా చాటాడు. కానీ 53 పరుగుల వద్ద టంగ్ బౌలింగ్ లో తిలక్ అవుట్ అవ్వగానే భారత్ స్కోర్ పూర్తిగా నెమ్మదించింది. సూర్యాన్ షెడ్గే, అక్షర్ పటేల్ వెంటనే అవుట్ అవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 201 పరుగుల వద్దే చతికిలబడి 56 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పీడకల లాంటి సిరీస్ ను ఓటమితో ముగించింది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ ఇండియాకు మాత్రం పీడకలను మిగిల్చింది.